హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను ఇంట్లో అయితే కొన్ని మొక్కలను పెట్టుకున్నాను, వాటిల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ముందటి వీడియోలో చెప్పాను కదండి, ఇంటి దగ్గర నుంచి లింగాక్షి మొక్కలు తెచ్చానని. అవి ఎలా పూసాయి అనేది చూద్దాం. అలాగే ఇక్కడ వచ్చి ఇది శంకు పూల మొక్క కూడా పెట్టానండి, మంచిగా ఉంది అసలు. ఇక అట్లానే వంగ చెట్లు కూడా ఒక 3 వంగ చెట్లు పెట్టా. వంకాయలు అయితే మంచిగానే వచ్చాయి, బట్ ఆ కోతులు ఉన్నాయి చూడండి, అస్సలు కొంచెం వంకాయ రాగానే తుంపి పోసేస్తున్నాయి. అసలు ఒక్కొక్క చెట్టుకైతే ఒక రోజైతే 10 అట్లా కూడా వచ్చాయి, కానీ మొత్తం తెంపిపోసాయి అనమాట. చాలా బాధేసింది. మళ్ళీ కూడా అనిపించిందిలేండి, పోనీవులే వాటికైనా ఆహారం దొరికింది అన్నట్లు సైలెంట్ అయిపోయాను అనమాట. ఇదైతే డెకరేషన్ పూల మొక్క, ఏ కలర్ వచ్చిందో చూడాలి. మొగ్గలుగా ఉన్నప్పుడు తీసానండి. ఇది మొత్తం ఇంకొకటి థిక్ పింక్ కలర్ అనమాట, చాలా బాగుంది. క్రిమిషన్ అంటారు కదండి, ఆ కలరు. ఇది కూడా అదే. రెండు మొక్కలు పెట్టాను ఒక్కొక్క కుండీలో. ఏమేమి కలర్స్ వస్తాయనేది చూడాలి. ఇక్కడ కూడా వంగ చెట్టుకి చూడండి పిందెలు, అవైతే అస్సలు ఉంచవండి. ఇక ఇట్లా వేసుకున్నాను అనమాట బార్కి. ఈ మొక్కలు అయితే నేను ముందటి వీడియోలో ఈ మొక్కలు అమ్మ వాళ్ళ ఇంట్లో చూపించాను కదండి, మొగ్గలుగా ఉన్నప్పుడు పూసాక చూపిస్తానన్నాను కదా, అవే మొక్కలు అనమాట. ఇది ఒకటి వైట్, ఒకటి ఎల్లో అండి. అసలు ఎల్లో కలర్ ఎంత బాగుందో, అసలు చాలా మంచిగా అనిపించాయి అనమాట. మధ్యలో బిల్ల వచ్చి రెక్కలు సూపర్గా నిండా పూసాయండి. అసలు మొక్కకైతే ఎన్ని పువ్వులు వచ్చాయి 2 మొక్కలకి. ఇది చూడొచ్చు, లైట్ బేబీ పింక్ కలర్ అని తెలీదు, అలానే వైట్ కాదు, మంచిగా పూస్తుంది అనమాట. ఆ కలరు చాలా బాగుంది. ఇక్కడ పెట్టాను కదండి, దీంట్లో ఒక్క మొక్కే పెట్టాను అనమాట. ఇది థిక్ పింక్, అదే క్రిమిషన్ అంటారు కదండి, ఆ కలరు ఫ్లవర్ అయితే వచ్చిందనమాట. ఇక మొత్తం అవే కలర్స్ ఉన్నాయండి. మొగ్గలు చూడండి ఎన్ని వచ్చాయో. నేను కొంచెం చిన్నదిగా ఉన్నప్పుడు, ఇంకొంచెం ఎక్కువ పూలు పూసినప్పుడు అట్లా కొంచెం వీడియోస్ తీసుకుంటూ వచ్చానమాట. వాటన్నింటినీ యాడ్ చేస్తున్నాను. దీంట్లో వైట్ అండ్ థిక్ అదే క్రిమిషన్ కలర్ మిక్స్ అయింది ఒక మొక్క అయితే. ఒక మొక్క ఓన్లీ క్రిమిషన్ కలరే వచ్చిందనమాట. 2 మొక్కలు పెడితే ఒక్కొక్క కుండీలో 2 మొక్కలు పెట్టాను అనమాట. చూడొచ్చు, దీంట్లో అయితే వైట్ క్రిమిషన్ వచ్చింది, దీంట్లో 2 మిక్స్ అయ్యి వచ్చిందనమాట. ఇది ఒక్కటే ఒక క్రిమిషన్. ఇక ఇక్కడ చూడండి డెకరేషన్ పువ్వులు అన్నాను కదండి, వైట్ కలర్ వచ్చాయి. చూసేందుకు చామంతి పూలు లాగే ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అసలు నిండా మొగ్గు వచ్చిందండి. అలాగే ఫ్లవర్ కూడా, పెటల్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇక ఇక్కడ వంగ మొక్కలు చూడండి, చిన్న కాయలు. ఈ స్టేజ్ దాకా కాయలు వస్తాయండి, ఆ తర్వాత కోతులు పడ్డాయంటే మొత్తం కథం, అన్నీ తుంపి పడేస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్లో చూపించాను కదా మొక్క, ఆ మొక్కకి ఎంత నిండా పూలు పూసేసాయో, అసలు చాలా పూసాయండి, అసలు చాలా ఎక్కువ వచ్చాయి. ఇది కూడా సేమ్ అదే కలర్ అనమాట. ఇక మనం ఇట్లా చిన్న మొక్కలు ఇంట్లో పెంచుకున్నట్లయితే దేవుడికి ఈరోజు దీపం పెట్టినప్పుడు పూలు పెట్టుకునేందుకు అట్లా మంచిగా ఉంటుంది కదా. సీజన్ వారీగా పూస్తాయి కాబట్టి ఇలా సీజన్లో పెట్టుకున్నా, లేదా ఎండ ఎక్కువ తగలకుండా ఉన్నప్పుడు ఈ మొక్కలను కూడా పెట్టుకోవచ్చు అనమాట. మంచిగా పూలు వస్తాయి. పెద్ద కుండీల్లో అయితే ఇంకా ఎక్కువ పెద్ద పువ్వు వస్తుంది, అట్లానే ఎక్కువ పూలు పూస్తాయి. ఇవి చిన్న కుండీలు అయ్యేసరికి కొంచెంగానే వచ్చాయన్నమాట. నేను దీపం పెట్టేందుకు కొంచెం తెంపుకున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒకవేళ పువ్వులు పూయకపోయినా మొక్కలు పెట్టుకున్నప్పుడు అవి చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ ఈవినింగ్ అట్లా మొక్కల దగ్గరికి వస్తే అట్లా వెళ్ళి కూర్చున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. నాకైతే అట్లానే అనిపిస్తుందండి. ఒక్కొక్కరికి పూల మొక్కలు ఇష్టం, ఒక్కొక్కరికి కూరగాయల మొక్కలు అట్లా ఇష్టం ఉంటుంది కదండి. నాకైతే పూల మొక్కలను పెంచుకోవటం చాలా ఇష్టం, ఎందుకంటే వాటికి మందు అట్లా కూడా ఏమీ అవసరం లేదు. ఇంకా ఏంటంటే చాలా అందంగా అనిపిస్తుంది అనమాట అవి పూలు వచ్చినప్పుడు. ఇక్కడైతే నేను పూలు తెంపుకుంటున్నాను. ఇక్కడ ఒక కలర్ అయితే లైట్ పింక్ కలర్ అండి, బేబీ పింక్, చాలా బాగుంది. అన్ని పూలు తెంపేసుకొని దేవుడికైతే పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ 1 2 3 4 కలర్స్ ఉన్నాయన్నమాట లింగాక్షి. ఒకటైతే నిండు పింక్ కలరు, ఇంకొకటి లైట్ బేబీ పింక్ కలరు, ఇంకొకటి క్రిమిషన్ అండ్ వైట్, ఇంకొకటి వైట్ కలరు. చూడండి ఎంత బాగున్నాయి అసలు పూలు. చూసేందుకు చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంతేనండి మా మొక్కలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.